ప్రతి ఒక్కరూ అందిపుచ్చుకోవాలి. ఇవాళ సాంకేతిక రంగంలో విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయి. ఇవాళ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఇవాళ భారతదేశంలో ఆధునికతని, ప్రాచీన సంస్కృతిని మేళవించి పరిపాలన సాగించడం అనేది ఒక విశేషంగా విద్యార్థులందరూ గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రాచీన సంస్కృతిలో భాగమైన యోగా కానీ, ఆయుర్వేదం కానీ, యునానీ కానీ ఇటువంటివి వెలుగులోకి తీసుకురావడమే కాకుండా ఈ భారతదేశ వారసత్వ సంపదగా ఉన్న అనేక మంది ప్రముఖులకు సంబంధించి కార్యక్రమాలు అనేది నిర్వహించడం, మరోపక్క యువతకు సంబంధించి ఏదైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ ఇతర కార్యక్రమాలను కానీ ఇవాళ ముందుకు తీసుకొచ్చి భారతదేశాన్ని ఇవాళ అగ్రగామి రాష్ట్రంగా తీర్చిదిద్దడంలో నరేంద్ర మోడీ గారు తీవ్రమైన కృషి చేస్తూ ఉన్నారు. ఇవాళ గతంలో కుదేలైన ఆర్థిక రంగం, అస్తవ్యస్తంగా ఉన్న భారతదేశ ఆర్థిక వ్యవస్థని ఇవాళ సుస్థిరపరిచి 4వ స్థానానికి తీసుకురావడంలో నరేంద్ర మోడీ గారి పాత్ర ఎనలేనిది. ముఖ్యంగా యువత గుర్తుంచుకోవాల్సింది, మీ అందరి భవిష్యత్తు కోసం, మీరు కన్న కలలు నిజం చేయడం కోసం ఏదైతే అబ్దుల్ కలాం గారు లాంటి మహానుభావులు చెప్పిన కలలు కనండి, కలలు నిజం చేయడానికి శ్రమించండి అని, ఆ విధంగా మీరందరూ కృషి చేస్తే ఇవాళ ప్రభుత్వం మీకు అండగా ఉంది. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఇవాళ అగ్రగామి దేశంగా భారతదేశం తీర్చిదిద్దుకున్న నేపథ్యంలో మీకు ఉజ్వలమైన భవిష్యత్తు ఉంది. ఆ దిశగా మీరందరూ ఆలోచన చెయ్యాలి. మీ యువత శక్తికి అనుకుంటే సాధించలేనిది లేదు అనేది మీ అందరికీ తెలిసిన విషయం. ఆ దిశగా ఆలోచన చేయమని ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ఏబీవీపీ కార్యవర్గ సభ్యులందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్. చాలా మంచి కార్యక్రమం. ఏబీవీపీ అఖిల భారత విద్యార్థి పరిషత్ ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం భారతదేశం యొక్క నిర్మాణంలో, నవభారత్ యొక్క నిర్మాణంలో విద్యార్థులందరూ కూడా భాగస్వామ్యం కావాలని చెప్పి 77 ఏళ్ల క్రితం స్థాపించబడింది ఏబీవీపీ అంటే ఒక విద్యార్థుల యొక్క సమస్యలను పరిష్కరించడమే మాత్రమే కాకుండా భారతదేశం యొక్క ప్రయోజనాలను కూడా కాపాడాలి. నేటి యువత రాబోయే రోజులలో భారతదేశం యొక్క భవిత, నేటి యువత రాబోయే రోజుల్లో భారతదేశం యొక్క భవిత కనుక మీరందరూ కూడా మంచి మార్గంలో నడుచుకోవాలి. ఇప్పుడున్నటువంటి ప్రధాని నరేంద్ర మోదీ గారు ఈ దేశ ప్రయోజనాల కోసం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటా ఉన్నారో మీ అందరికీ తెలుసు. విద్యార్థులారా ఒక్కసారి ఆలోచన చేయండి. భారతదేశం యొక్క రక్షణ